హాయ్ అండి అందరికీ. శివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు శివరాత్రి స్పెషల్ కాబట్టి ఈరోజైతే ఒక ప్లాన్ అనుకున్నాము. అదేంటంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటే ఊకే ఫోన్ చూసి టైమ్ పాస్ చేయడం అయిపోతది. మేమే ఒకటి గుడికెళ్ళి టెంపుల్‌లో ఒకటి ఏదైనా వీడియో చేయాలి బ్లాగ్ అనేసైతే అనుకున్నాను. దానికి ఏంటి అశ్విత అయితే హెల్ప్ చేసింది. ఆమెదే ప్లాన్ అనమాట. ఇలా చేద్దాము టెంపుల్‌కెళ్ళి బావుంటది. డే మొత్తం మనం టెంపుల్‌లో స్టే చేయడం అయితది. బావుంటదని జెప్పేసి అయితే ప్లాన్ జేసుకున్నాము. అనుకున్నట్టే ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:00కి లేసి రెడీ అయిపోయి టెంపుల్‌లో 2 డేస్ బిఫోరే మేము పర్మిషన్ తీసుకున్నాము. ఇలా చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఓకేనా అని. ఓకే అని చెప్పారు అక్కడ గూడా. ఈరోజు ఎట్లాగో కళ్యాణం జరుగుతుంది శివునిది. అక్కడ ఆ ప్లేస్‌లో ఏస్తే బావుంటది. వచ్చిన భక్తులు గూడా చూడ్డానికి బావుంటదని చెప్పారు. అందుకని చెప్పేసి వాళ్ళు 2 డేస్ బిఫోరే మాకు ప్లేస్ చూయించారు ఇక్కడెయ్యండి అని. అక్కడైతే స్టార్ట్ జేసేసాము. మేము చేసిందేందంటే శివలింగంనైతే రెడీ చేద్దాము అని జెప్పేసేసైతే చేసినాము. ఇంకా ప్లాన్ అంతా అశ్విత చెప్పింది. దానికి ఏమేం గావాలి, ఎట్లా అనేది అంతా ముందే ప్రిపేర్ జేసుకున్నాము. బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం ఏది చెప్తే పిల్లలకు గూడా అదే తెలుసుకుంటారు గాబట్టి, ఇలాంటి వీడియోసు, ఇలాంటి టెంపుల్స్‌కెళ్ళడము వాళ్ళకి గూడా మంచిగుంటది గదా! వాళ్ళు గూడా తెలుసుకుంటారు అనేసైతే ఈ ప్లాన్ అయితే యేసాము. నాకైతే చాలా హ్యాపీ. ఇద్దరు పిల్లలతో కొంచెం రిస్కే అయ్యింది. బట్ అయినా గూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలకు గూడా కొంచెం తెలుస్తుంది కదా అని. ఆల్మోస్ట్ విశ్వాకైతే పూజలంటే చాలా ఇంట్రెస్టు. ఎందుకంటే అతను భగవద్గీత క్లాస్‌కి గూడా ఎళ్తాడు. అసలుకి యాక్చువల్లీ ఇక్కడంతా ఇది వాయిస్ ఓవర్ చెప్పాలనుకోలేదు నేనైతే. ఎందుకంటే మేమందరం ఒక్కొక్కరం ఒక్కొక్క సాంగ్ నేర్చుకున్నామనమాట. మేము పాడిన సాంగ్స్ తోటే ఈ వీడియో అంతా కంప్లీట్ చేయాలనుకున్నా. కాపోతే అక్కడ ఏం జరిగిందంటే టెంపుల్ కదా! అందరూ పూజలు, అర్చనలు, కళ్యాణము ఇవన్నీ మైక్‌లో చెప్తున్నారనమాట అక్కడ పంతులు వాళ్ళు. ఆళ్ళు చెప్పడం వల్ల మేము మైక్స్ కూడా తీసుకెళ్ళలేదు. తీసుకపోకపోవడం వల్ల ఇంకా మేము పాడుతున్నా గూడా రికార్డింగ్‌లో కరెక్ట్‌గా రావట్లేదనమాట. ఇంకా సాంగ్స్ పాడినా గూడా వినిపించట్లేదని చెప్పేసి నార్మల్‌గా వాయిస్ ఓవర్ చెప్దామని జెప్పేసి చెప్తున్నా. మా విశ్వ అయితే చాలా పాటలు నేర్చుకున్నాడు. భగవద్గీతకెళ్తున్నప్పటి నుంచయితే నాకైతే చాలా హ్యాపీగుంది. పిల్లలకి ఆడడమే కాకుండా ఇట్లాంటి దేవునివి గూడా జెప్తే కొంచెం బావుంటదని ఇంకా ఆల్రెడీ మా పాప అయితే సింగింగ్ నేర్చుకుంటది. అక్కయ్య వాళ్ళ పాప. అది తెలిసిన విషయమే అందరికీ. కానీ ఇక్కడ ఒకటి రీల్ గూడా ఉండే అనమాట. మా పాప భరతనాట్యం డాన్స్ కూడా ఏషింది పెద్దమ్మాయి. అది కాస్త ఇంకా సాంగ్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల అది గూడా తీసేయడం అయింది. మేమైతే అసలకి వీడియోస్‌కి మొత్తం ఒక్కొక్కరం ఒక్కొక్కరిది శివుని సాంగ్ నేర్చుకున్నామనమాట. చాలా అనిపిచ్చింది. సాంగ్ పాడితే ఇంకా బావుండేది. కాపోతే ఇంకా అక్కడ డిస్టర్బెన్స్